దశ పోలింగ్ లో హింస చోటు చేసుకుంది. బెంగాల్లో భారీ ఘర్షణలు జరిగాయి. ప్రధాని మోదీ కోడ్ ఉల్లంఘించారు అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించగా ఎన్నికల సంఘం నివేదిక కోరింది. మొత్తం మీద 66% ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు అమిత్ షా, ములాయం సింగ్ రాజకీయ భవితవ్యం ఈ దశలోనే తేలిపోనుంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. వాటిని సరిచేసి ఓటింగ్ ప్రారంభించేసరికి కొన్ని గంటల ఆలస్యమైంది. పోలింగ్ ప్రారంభించిందే తడవుగా ఉత్తరాదిలో అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. యూపీలోని శాంభల్లో ఎస్పీ, బీజేపీ వర్గాలు ఘర్షణ పడ్డాయి. మొరాదాబాద్, ఈటాలో పోలింగ్ అధికారులను మార్చాల్సొచ్చింది. డియోరియాలో కూడా వైరి వర్గాలు ఘర్షణ పడ్డాయి. అతి తక్కువ పోలింగ్ నమోదయ్యే జమ్మూ కాశ్మీర్లో కూడా హింస తప్పలేదు. పశ్చిమ బెంగాల్లో ఎక్కువ హింస జరిగింది. ముషీదాబాద్ లో కాంగ్రెస్, తృణమూల్ వర్గాలు బాంబులు విసురుకున్నాయి. బాంబులు విసురుకున్నప్పుడు ఈ ఘర్షణలతో సంబంధం లేని ఒక ఓటరు చనిపోగా మరో 7 గాయపడ్డారు. గుజరాత్ లో 26 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. అక్కడ ఒకే దశలో పోలింగ్ జరిగింది. అయితే ప్రధాని మోదీ తన ఓటు వేసిన తర్వాత ఊరేగింపు నిర్వహించి ఓటర్లనుద్దేశించి ప్రసంగించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇది ముమ్మాటికి కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం స్థానిక అధికారులను నివేదిక కోరింది. మరోపక్క జూనాగఢ్లోని ఒక పోలింగ్ బూత్ లో ఒకే ఒక ఓటరున్నాడు. అతను ఓటేయడంతో 100% పోలింగ్ నమోదైనట్లయింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భవితవ్యం గుజరాత్ పోలింగ్ పైనే ఆధారపడి ఉంది. ఆయన గాంధీనగర్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు. కేరళలోని 20 లోక్సభ నియోజకవర్గాల్లో ఒకే రోజు పోలింగ్ నిర్వహించారు. అక్కడ వయనాడ్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేశారు. తిరువనంతపురం నియోజకవర్గంలో కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ పోటీ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటకలో మొత్తం 28 నియోజకవర్గాలుండగా ఈ నెల 18న 14 చోట్ల పోలింగ్ జరిగింది. మిగిలిన 14 నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్ నిర్వహించారు. మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు కన్నడ ప్రముఖుల భవితవ్యం ఈ పోలింగ్తో తేలిపోనుంది. ఉత్తరప్రదేశ్ లో 10 చోట్ల పోలింగ్ జరిగింది. ములాయం సింగ్ యాదవ్ పోటీ చేసిన మెయిన్పురితో పాటు ఆయన బంధువులు 3 బరిలో ఉన్న నియోజకవర్గాలు కూడా 3వ దశలోనే ఉన్నాయి. నటి జయప్రద పోటీ చేస్తున్న రాంపూర్ నియోజకవర్గంలో కూడా ఈ దశలోనే పోలింగ్ జరిగింది. ఇంతవరకు 302 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మరో 4 దశల్లో 241 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 3వ దశలో 66% ఓట్లు పోలైనట్లు సమాచారం. అసోంలో 79% ఓట్లు పోలయ్యాయి. బీహార్లో 60%, గోవాలో 72% ఓటింగ్ జరిగింది. గుజరాత్లో 61%, జమ్మూ కశ్మీర్లో అత్యల్పంగా 13%, కర్ణాటకలో 64% ఓట్లు పోలయ్యాయి. కేరళలో 70%, మహారాష్ట్రలో 57%, ఒడిశాలో 58% మంది ఓటేశారు. త్రిపురలో 79%, ఉత్తరప్రదేశ్లో 58% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్లో 80% మంది, ఛత్తీస్గఢ్లో 66% మంది ఓటేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న విశేష